హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో, నా ఫోను ఎందుకో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కట్లేదు. సో, అది శేఖర్ సెట్ చేస్తున్నాడు. మనకి ఛార్జింగ్ పెట్టే స్లాట్ ఉంటది కదా! సమ్ టైమ్ అదిగో పాడైతది. ఆ పిన్ లోపలికెళ్ళిపోయి ఛార్జింగ్ ఎక్కదనమాట. సో, అట్లా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా అని శేఖర్ చూస్తుంటే, వీళ్ళ డాడీ ఏదో పెద్ద రిపేరింగ్ చేసినట్టు ఫీల్ అయిపోయి అందులోకే చూస్తున్నారు. సో, ఇలా స్టార్ట్ అవుతది మన డే. నిన్నటి వ్లాగ్‌కి ఇది కంటిన్యూషన్ అనమాట. సో, నేను గాలిపల్లికి వెళ్తున్నాను. నేను ఇల్లంతకుంటకి వెళ్తున్నాను నా ఛార్జింగ్ స్లాట్‌ని సెట్ చేయడానికి. రితుగాడు వస్తానన్నాడు కానీ రితువానికి చికెన్ పాక్స్ అయింది కదా! సో, వాడిని తీసుకెళ్ళడం వద్దు. తేజు నేను వెళ్ళి వస్తాము. రితుని అత్తయ్యకి అప్పచెప్పి వెళ్తాం. సో, ఇక్కడ అత్తయ్య బియ్యం చేస్తున్నారు. ఎందుకంటే వండుకోవడానికి మనకి బియ్యం ఉండాలి. సో, ఈ బియ్యంలో కొంచెం పురుగులున్నాయి. అవి సెట్ చేసి ఒక డబ్బాలో పెట్టిందనుకోండి, వండడానికి నాకు ఈజీగా ఉంటదనమాట. సో, అట్లా. సో, నిన్నటి వీడియోకి చాలామంది చాలా మంచి కామెంట్ చేశారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మమ్మీ లేదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారు. సో, తేజ్ బంగారం పెద్దోడైపోతుండు. సో, వాడు అడిగాడు, "ఎందుకమ్మా నువ్వు ఎప్పుడు రెస్ట్ తీసుకోవు? కూసోవచ్చు కదా! ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు" అన్నాడు. సో, అప్పుడు ఎందుకో లోపల బాధ అనిపించింది. ఆ బాధ మేబీ నాకు మమ్మీ లేదని కాదు, నా కొడుకు నన్ను అర్థం చేసుకునేంత పెద్దోడైపోయింది. వాడికి అర్థమవుతుంది. సో, నేను ఎక్కడైనా సెట్ అయి ఉండిపోతాను. నాకు అట్లా ఏం లేదు. నేను హైదరాబాద్‌లోనే నేనే వేసుకోవాలి కదా! మన ఇంట్లో మనం. సో, ఇక్కడ మా అత్తయ్య ఉన్నారు అంతే కదా! సో, నేను అట్లా అత్తయ్య గారి ఇంట్లో పని చేయడం అట్లా ఏమనుకున్నా. అండ్ మా అత్తయ్య నాకు అన్నీ ఏం చెప్పదు. తను చేయాల్సిందిగా చేస్తుంది. సో, ఇది ఎందుకో కొంతమందికి వెరైటీగా అర్థమైన వాళ్ళకి చెప్పాలనుకున్నాను. తర్వాత నా వాయిస్ ఎట్లా సెట్ అయిందో నాకు కూడా తెలియదు, ఎట్లా సెట్ అయిందో. కానీ కొంచెం సెట్ అయింది. మరీ మునుపటిలాగా ఏం అవ్వలేదు. బట్ బెటర్‌గా ఉంది. తర్వాత ఇక్కడ తేజ్ వాడికి రూ. 10 ఇచ్చింది మా అత్తమ్మ. ఒరేయ్ నీ టికెట్ కోసం అని. నాకేమో ఫ్రీ టికెట్ కదా! ఈడేం చేసిండు, ఆ రూ. 10తోటి వాటర్ బాటిల్ కొన్నాడు. మేమేమో అందరు పైసలు ఏం తేలే, ఫోన్‌పేనే ఉంది. సో, మళ్ళీ నేను బస్ డ్రైవర్‌కి ఫోన్‌పే చేశాను. వాళ్ళ దగ్గర ఆ మిషన్‌లో ఫోన్‌పే ఆప్షన్ కూడా ఉంటది. సో, టికెట్‌కి ఫోన్‌పే చేశాను. సో, వచ్చినాము. ఆళ్ళు ఈ ఫోన్‌లు ఈడ కావన్నా మళ్ళీ సాఫ్ట్‌వేర్‌లు పోతే కరీంనగర్‌కి పోయి చేపియాలన్నారు. నాకెందుకో డౌట్ వచ్చి నేను వచ్చేటప్పుడే నా ఛార్జర్ తెచ్చిన. సో, మరి నా ఛార్జర్ పెడితేమో ఛార్జింగ్ ఎక్కుతలే. మా అన్న ఛార్జర్ తోటేమో సూపర్ ఫాస్ట్ మోడ్ ఎక్కుతుంది. ఖతం జాతీయం. నాకు వీడియోస్ తీయడానికి ఎడిటింగ్‌కి ఫోన్ ఎక్కువ అవసరం ఉంటది. సో, నేను ఆయనతో అన్న ఛార్జర్ తీసేసుకున్నాను. మరో మాట అడగకుండా. అది చెల్లెలకున్న హక్కు అలా ఉంటది. ఆఫ్‌కోర్స్ ఇది ఐసు పైన వేసుకుంటుండు వీడు. మనము సెకండ్ బేబీ పుట్టగానే ఫస్టోడికి కొంచెం పెద్దోడయ్యామన్నట్టు చూస్తాం కానీ ఒక్కసారి సెకండ్ బేబీని పక్కన పెట్టి ఈడొక్కడే చూడండి, వీడు ఇంకా పెద్దగా ఇంకో చిన్నోడే కదా, వాడు ఇంకా కేరింగ్ డిజర్వ్ చేస్తారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఏంటో చిన్నోళ్ళు పుట్టినాక ఫస్ట్ పిల్లలు మమ్మీ డాడీకి మధ్యలో పడుకుంటారు. చిన్నోడు పుట్టినాక వాడి ప్లేస్ మారిపోతుంది. వాడిని ట్రీట్ చేసే వేగో కొంచెం మారుతుంది. ఎందుకంటే నువ్వు పెద్దోడివి కదరా అంటాం ప్రతిసారి. సో, నాకు నేను తల్లిని నేనంటే ఏమనిపించదు. అదే మా శేఖరు, మా అన్నయ్యలు కానీ మా అత్తమ్మ కానీ ఎవరన్నా నువ్వు పెద్దోడుగా నువ్వు అర్థం చేసుకోవాలి అని కొప్పటి అనుకొని ఎక్కడ లేని కోపం వస్తుంది. అదే కావచ్చు కదా తల్లి మనసు అంటే. సో, వచ్చాక ఫోన్ ఎట్లో కాలేదు. సో, వంట చేశాను, పప్పు చేశాను, చారు చేశాను, అన్నం వండాను, తినేసాము. తర్వాత బోలు తుంపుతున్నాను. మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవ్వరు లేరు. నేను ఎప్పుడు వెళ్ళినా మొదటి చేసే పని ఇల్లు ఉడుస్తాను ఫస్ట్. మా అన్న దాదాపు వేసుకుని, కానీ ఈ మధ్య మా అన్నయ్య చాలా బిజీగా ఉంటాడండి. సో, అవ్వట్లేదనమాట. సో, ఎప్పుడు వెళ్ళినా ముందు ఇల్లు ఊడ్చి తర్వాత వంట చేస్తాను, ఉన్న బౌల్ తోమేస్తాను, కిచెన్ కూడా కడిగాను ఈరోజు. ఎందుకంటే కిచెన్ మనకి స్టవ్ దారుణంగా అయి ఉండే. ఈ ఇల్లు మొత్తం సర్దాలంటే ఒకరు నాకు హెల్ప్ ఉండాలి, ఒక వన్ డే మొత్తం కావాలి. అప్పుడు ఇల్లు మొత్తం సర్దుడు అవుద్ది. ఇంతకీ మా అన్న నాకు అవసరం ఉన్న వస్తువులు ఎక్కడైనా పెడతావే నువ్వు వద్దే అంటాడు. ఎందుకంటే కొన్ని మా అన్న ఎక్కడెక్కడో పెడతాడు. అవి మా అన్నకి అర్థం కావాలి. మనం ఇంకెక్కడైనా పెట్టారనుకోండి, నాకు అసలే నేనేం చేసినా నాకు గుర్తుండి పాడగాదు. సో, అందుకే ఏం పెట్టను అనమాట. ఈ డ్రెస్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కుర్తీ నాకు బాగా నచ్చింది. కొంచెం ఎక్కడో చెరిగి ఉంటే కుట్టుకున్నాను. ఇప్పుడు వేసుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను చెప్పాను కదా నా చీరలు ఎక్కడైనా ఉంటాయని. సో, ఇప్పుడు బోనాలు అంటున్నారు కదా. సో, ఇక్కడ 3 చీరలు ఏమి ఉన్నాయి నాయి. అవి తీసుకెళ్దాం. గాలిపల్లిలో ఉన్నాయి ఒక 10 చీరల దాకా ఉన్నాయి. కానీ అవన్నీ వేసుకున్నాయి ఏమవుతుందంటే అవే చీరలు ఉండేసరికి అందులో ఏదో బాగున్న చీర అదే రిపీటెడ్గా వేసుకుంటున్నాం. సో, ఇక్కడ మన బతుకమ్మకి ఎల్లో శారీ కట్టుకున్నాను. సో, అది ఉంది. సో, ఇవి తీసుకెళ్దామని ఆలోచనతోటి బీరో ఓపెన్ చేశాను. నాకంటే ఇంకో బీరో ఉంటుంది మా ఇంట్లో. దాని నిండా నా బట్టలు ఉంటే పెళ్ళి కాకముందు అన్నీ రీసెంట్గానే వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే మనం అందులో సొర్రం ఇప్పుడు. అప్పుడు మన వెయిట్ 50, 54 అంతే. ఈ 80లు 90లు కాదు. సో, ఇది పర్ణిక ఎంబ్రాయిడరీ వాళ్ళు మనకు వేసిన బ్లౌజ్ చాలా బాగుంటుంది.
ఈ శారీ మీదకి. కానీ నాకెందుకో ఈ శారీ మీద బ్లౌజ్ కుట్టించుకోవాలని పడింది. కానీ దానికేమో ఆయిల్ మరకలు హైదరాబాద్‌లో ఉంది అది. సో, దానికి ఆయిల్ మరకలయినాయి. డ్రై వాష్ చేపిస్తే ఏమైనా పోతదంటాయా? కామెంట్‌లో చెప్పండి. సో, ఇది. సో, మేము ఈ బీరువా రీసెంట్‌గా తీసుకున్నాడు మా అన్న. అందులో మా అన్న బట్టలుంటాయి. నేను అబ్జర్వ్ చేశాను. నేను చదువుకున్నన్ని రోజులు అంటే నా పెళ్ళి కాకముందు నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎక్కువ బట్టలు నాకే ఉండేది. ఒక బీరువా నిండా ఉండేది. అన్నయ్యకేమో బట్టలు తక్కువ ఉండేది. సో, తర్వాత ఇప్పుడు నా పెళ్ళైపోయింది. ఇంట్లో ఎవరు లేరు కదా! ఇప్పుడు బీరువా నిండా మా అన్న బట్టలే ఉన్నాయి. మా అన్న అదే అడుగుతున్నా, "ఎన్ని బట్టలు అన్న?" అంటే, "నువ్వు ఉన్నప్పుడు అంటే నా చెల్లికే ఉండాలని ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఉన్నారే" అని అన్నాడు. ఇంతలో నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు బట్టలు కొనిస్తా ఉంటాను మా అన్నకి. సో, నాకేదైనా నచ్చినా తీసుకుంటా ఉంటానన్నమాట. సో, అట్లా బట్టలు బోల్డ్ అయినాయి. మా లడ్డు బాబు ఏమో ఫ్రిడ్జ్‌లో ఐస్ ఉందిగా, దాన్ని పెద్ద రౌండ్‌లా చేసి, "నేను ఆడుకుంటానమ్మా" అన్నాడు. సో, వాడికి ఇచ్చా అనమాట. వీడు తేజు బయటికొస్తే చాలా బాగా నాకొక బాడీ గార్డ్‌లా ఉంటాడు తెలుసా అండి. ఇయ్యాల నేను వాడిని రమ్మనలే. బేసికల్ తేజు బయటికి రాడు. ఈ షాప్స్‌కి దాని మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. ఊర్లో అయితే అసలే రాడు. మా ఇల్లంతా కూడా ఇంటికో రాడు, వాడికి బోర్ కొడుతుందని. కానీ ఈరోజు వాడే, "అమ్మ నేను వస్తా పదా అమ్మ." నేను ఒక్కదాన్నే వస్తా అనుకున్నాను. తేజు ఋతుకు బాలే కదా. సో, వాడే, "అమ్మ నేను వస్తా పా అమ్మ" అన్నాడు. మన పిల్లలు ఈ మాట అంటారు చూడండి, అప్పుడున్న సంతోషం ఒక రేంజ్‌లో సంతోషం ఉంటది. ఇంకో భయం కూడా ఉంటది. ఈళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. ఇలా బయట ఫ్రెండ్స్ పెరుగుతారు. ఎలాంటోళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటారా? ఎట్లుంటదా? ఈ భయం బాయ్ మమ్స్‌కి చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీలు ఇంకా బుజ్జి పిల్లలియే. కానీ ఇప్పుడున్న పిల్లల పర్సనాలిటీలు ఎక్కువ ఉంటున్నాయి. సో, మనం 7, 8, 9 ఏళ్ల వయసులో ఎలక పిల్ల లెక్క చిన్నగుంటే, ఈళ్ళేమో ఇప్పుడే 10, 15, 14 ఏళ్ల పిల్లల్లా ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు చూస్తే ఇంటర్, డిగ్రీ చదివే పిల్లల్లా ఉండరండి. మనం అట్లా లేం కదా అప్పుడు. సో, తర్వాత ఏంటంటే నా ఫంక్షన్ ఫోటోసు వెతికాను శేఖర్ చూపిద్దామని, దొరకలేదు. సో, మీకు ఫేస్ డల్‌గా అనిపించినప్పుడు ఇలా ఐస్ పెట్టుకోండి ఫేస్‌కి. చాలా బాగా అనిపిస్తది. ఫ్రిడ్జ్‌లోకెళ్ళి గీకి పెట్టుకోకండి. మీరు స్పెషల్‌గా ఐస్ పెట్టుకోండి ఫ్రిడ్జ్‌లో. సో, ఆ ఐస్ మీరు ఫేస్‌కి పెట్టుకోండి. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. మనకి మీషోలో ఐస్ టబ్ ఉంటది. అది తెప్పించుకోండి. రూ. 100 120. సో, నేను ఆర్డర్ చేశాను. అది హైదరాబాద్‌లో ఆల్రెడీ వచ్చింది. మీకు నేను షేర్ చేస్తాను హైదరాబాద్ వెళ్ళాక. మన రెమెడీస్ వీడియోస్ స్టాప్ అయినాయి. ఇక్కడ ఏం తీయాలో అర్థం కాక తీయట్లేదు. మళ్ళీ సిటీకి వెళ్ళగానే స్టార్ట్ చేస్తాను. సో, మా ఋతుగాడు 2 సార్లు ఫోన్ చేసి, "నాటి మామ నువ్వు వాడికి ఏం కొనిచ్చావు, నాకేం కొనిస్తలేవు, వాడికి ఏం తినబెడుతావు" అని పొసెసివ్‌నెస్ ఊరికే అడిగితే, "నీకు ఏం కావాలి బిడ్డ చెప్పు" అంటే, మామిడి పండు కావాలి, నాకు మ్యాంగో కావాలంటే అన్నయ్య మ్యాంగో తెచ్చాడు. ఊర్లో 100కి 3 కిలోలు ఇస్తున్నారు. ఆ మ్యాంగోసు అమృతంలా ఉంటున్నాయి. సో, తర్వాత అన్న రాగానే, "అన్న నేను నీ చార్జర్ తీసుకెళ్తున్నా" అని చెప్పిన. "సరే తీసుకుపోయి, నీకు ఎక్కుతుందంటే నీ ఫోన్‌కి కరెక్ట్ స్పీడే ఎక్కుతుందంటే నాది తీసుకెళ్ళి నువ్వు ఉంచుకో" అన్నాడు. అండ్ మా ఇంట్లో చాలా చార్జర్స్ ఉంటాయి. వేరేదో చార్జర్ పెట్టి చూసిండు. కానీ మా అన్న ఫోన్‌కి అది కూడా సూపర్ ఫాస్ట్ మోడ్‌లో ఎక్కట్లేదు. అన్నయ్యకి చాలా కాల్స్ వస్తాయి. బట్ ఇప్పుడు నాకు అర్జెంట్ కాబట్టి తీసుకెళ్ళమని చెప్పాడు. సో, దించేటప్పుడేమో మా బావ, తను మా కజిన్ సిస్టర్ ఉంది అరుంధతి, టీచర్ అక్క, వాళ్ళ హస్బెండ్ అనమాట. సో, మా బావ ఎట్లాగో గాలిపెళ్ళికి వచ్చే పని ఉందని చెప్పేసి "దించుతా పారా" అని అన్నాడు. సో, మాకు ఇల్లు అందుకుంటా పోవడం కష్టం, కానీ అక్క చెల్లి దించే వాళ్ళు ఎవరైనా ఉంటారు. సో, పోవడానికి మా అన్నయ్యని అప్పుడప్పుడు రమ్మంటుంటారు కదా. సో, పాపం అనిపిస్తుంది, మా అన్న తీరు కూడా అవుతుందని. కానీ దింపడానికి మా బావ కానీ మా అన్న కానీ ఎవరో ఒకరు వచ్చేస్తారనమాట. ఈవెన్ బస్సులు కూడా బాగానే ఉంటాయి. బట్ మనం బస్సులో ఎక్కువ రాం. సో, వీడు తేజు ఆడిని ఋతుగాడు "నా బాల్ తీసుకురా" అని చెప్పిండు. సో, ఆ బాలు తీసుకెళ్తుంది తేజుగాడు. సో, దీంతో ఆడుకుంటారంట ఇద్దరు కూడాను. సో, ఇది అందుకుంటా ఈ డబల్ రోడ్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇది డబల్ రోడ్ కాకుండా సింగిల్ రోడే ఉంటే బాగుండు అని. ఎందుకంటే వెహికల్స్ బాగానే పోతాయి. నా మైండ్లో ఏదో ఇరికిరిక ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ రిత్తుగాడు ఇది చూడండి, మేము రాగానే వాడు బాల్ పట్టుకొని ఏదో ఆడుతుండు. తేజుగాడేమో వాడి పెయింటింగ్ వాడు వేసుకుంటుండు. సో, వీళ్ళిద్దరు ఆటలు, రిత్తుగాడు బొమ్మలు ఇక్కడ చాలానే ఉంటాయి అన్నమాట. సో, రిత్తుకి ఇప్పుడు ఎలా ఉంది? రిత్తుకి ఇప్పుడు బెటర్‌గా ఉంది. కొంచెం ఎండుతున్నాయండి అవి కూడా. అని చెప్పాను కదా, పొద్దు మాపు 2 సార్లు స్నానము, 2 సార్లు బాడీకి ఆ లోషన్ పెట్టాలన్నమాట. సో, మా అత్తయ్య పడుకున్నారు. పాపం తనకి నిద్రే ఉండట్లేదు. నిజంగానే మనం అంత ఎర్లీగా లేచి ఉంటే పొద్దంతా నేనైతే సిక్ అవుతా. ఎందుకంటే నేను లేట్ నైట్ ఎంతసేపు అయినా ఉండగలుగుతా. కానీ పొద్దున్న లేవలేను.
ఎర్లీ మార్నింగ్ 4కి పడుకోమన్నా పడుకుంటాను, 4 వరకు ఉండమన్నా ఉంటాను. కానీ నేను ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేవలేను, నైట్ అంతా నైట్ అవుట్ చేయగలుగుతాను. సో ఇది నేనే ఎందుకో ఎండకు పోయి వచ్చిన ఫీల్ వచ్చింది. విపరీతంగా ఎండలు కొడుతున్నాయండి, ఒక్క వర్షం చుక్క లేదు. పడ్డ జస్ట్ చల్లు వచ్చినట్టు ఒక 2 సార్లు ఏమో పడింది, బంద్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏదో ఆలోచిస్తున్నాను, అదేంటో నాకు తెలియదు. ఇప్పుడు వాయిస్ వచ్చినప్పుడు గుర్తొస్తుంది. మన ఋతుగాడికి చెమట వర్షం కాక చూడు ఎట్లా కూర్చున్నాడు. వాడు వీపుకి దురద పెడుతుంది కదా, దానికి ముందట వాడు కాపుకుంటున్నాడు అనమాట. సో తర్వాత ఇది చూడండి, ఋతువాడికి మళ్ళీ స్నానం చేయించాను. యాక్చువల్లీ మార్నింగ్ చెప్పలేదు అత్తయ్య, ఎందుకంటే వాడికి అట్లుంది ఇక, మా అత్తయ్యకి భయం అనమాట. సో అందుకు చెప్పలేదు. నేను ఉంటేమో పొద్దున్న సాయంత్రం 2 సార్లు చెప్పిస్తాను. సో రాగానే వాడికి స్నానం చేయించాను. వాడు ఏదో సర్కస్ స్వీట్లు ఎత్తాడు ఇదన్నమాట ఇట్లా. సో వాడికి ఇక లోషన్ పెట్టాలి మనం. తేజు వాడేమో వాడి బొమ్మ వాడు వేసుకుంటూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కమెంట్ చేసినందుకు. నా మాట విని చెయ్యండి, బాగుంటుంది. నేను రిప్లై ఇస్తాను కదా. సో మా వాడు చూడండి, పవన్ మొత్తం ఇది చూడండి, చిన్న పర్సనాలిటీ, చిన్న మనిషి, ఇన్ని కష్టాలు. ఇక అయిపోతుంది, ఇక నల్ల పడుతున్నాయి అన్నీ. సో కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ ఈరోజు దురద బాగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో చిన్నపిల్లలకి చికెన్ పాక్స్ వస్తే అన్ని మూఢనమ్మకాలు పక్కన పెట్టండి. సో చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు ఎవరు స్నానాలే చెప్పారని మా పూజక్క కానీ మా అత్తయ్య కానీ మా అన్నయ్యలు కానీ నన్ను తిట్టిర్రు, బట్ నేను వినలేదు. సో పిల్లలు తట్టుకోరండి ఈ స్మెల్, బాడీ స్మెల్ రావడాలు, ఈ అతుక్కోవడాలు, ఇవి అస్సలు బాగుండవు. స్నానం చేయకపోయేసరికి దురద ఎక్కువ అవుతుంది. సో మీరు కూడా మీకు చేయాలనిపిస్తేనే, మీకు మూఢనమ్మకాలు ఉంటే నేనేం చేయలేను. పొద్దున సాయంత్రం ఓన్లీ వాటర్ పోయండి, సబ్బు పెట్టకూడదు, ఓన్లీ ల్యూబ్ కామ్ వాటర్. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నార్మల్గానే వస్తాయి వాటర్. సో నార్మల్ వాటర్ పోసి ఇలా ట్యాప్ 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 చేసుకుంటూ మెల్లగా, బబుల్స్ పెద్దగా ఉన్నాయనుకోండి, ఒక్కొక్క బబుల్కి ఇట్లా పెట్టండి క్రీము. బబుల్స్ కొంచెం నల్లబడుతుంది అంటే ఇట్లా చేతితో టిట్టిట్టిట్ట అనుకుంటా, పిల్లలకి తగలకుండాను బబుల్స్ మీద క్రీమ్ అంటేలాగాను పెట్టాలి. సో అట్లా పెడితే ఏంటంటే మనకి పిల్లలకి మచ్చలు అవ్వవు, దురద ఎక్కువ పెట్టదు, మళ్ళీ చిట్ట చెయ్యరన్నమాట పిల్లలు. సో అందరు బయట నుంచి కాలు కడుక్కోకుండా వస్తేనే దురద పెడుతుంది. ఇవన్నీ పక్క విషయాలు, మనం కరెక్ట్ కేర్ తీసుకుంటే బాగానే ఉంటుంది. సో అన్నయ్య మామిడి పళ్ళు పెట్టింది కదా, పంపించింది కదా. సో వీడు రాగా నేను తింటా అన్నాడు. సో రిత్తుకేమో పొట్టు తీసి 4కి ఇస్తే వాడు తింటాడు, లే మనం తినబెట్టాలి, వాడికి ఇష్టం మ్యాంగోస్. అండ్ మాకేమో ఇట్లా కట్ చేస్తున్నాను. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, మా అత్తయ్య ఫ్రూట్స్ మేము ఎవ్వరం తినకుంటే తింటారు, మేము అందరం తింటాం కదా, అప్పుడు తనకు ఫీలింగ్ ఉంటుంది, మా పిల్లలు తింటారు కదా, నేను ఎందుకు తినాలని. సరిగా తినదు, ఒకటే ఒక్క తిని ఏ సాలరా నా తినబుద్ధి కాదురా అంటారు. సో నేను అలాంటప్పుడు ఏం చేస్తాను, స్పెషల్గా ఒక పండు కోసి ఇది మేము తినమత్తామని నీకే అని చెప్పి ఆడబెట్టి వచ్చేస్తాను. మా అత్తనే తింటారు. సో ఎందుకంటే తను కూడా తినాలి కదా, అవునా కదా. సో ఒకప్పుడు అమ్మలు అట్లుండే, మన పిల్లలు తింటారని వాళ్ళు తినకుండా ఉండేది. కానీ ఇప్పుడు అమ్మలు కాదు, వాళ్ళతో పాటు మనం కూడా తినాలన్నట్టుగా ఆలోచిస్తాం, అవునా కాదా. మనని కూడా మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. మనం పిల్లలు పుట్టారంటే మనం పక్కన పెట్టడం కాదు, మనం మనుషులం కాదు అన్నట్టు కాదు. సో ఇప్పుడు నా మదర్స్ వంట చేయబుద్ధి కాకుండా, నాకు చేయబుద్ధి కావట్లేదు బయట నుంచి ఆర్డర్ పెట్టుకోండి అనగలుగుతారు, నాకు ఈరోజు చేతనైతే పని రేపు చేసుకుంటా అనగలుగుతారు. అలాగే ఏదైనా ఉంటే పిల్లలకు ఒక ముద్ద ఎక్కువ వేసినా మనం కూడా తినాలి అన్నట్టుగానే ఉంటాం మనం. సో మొత్తం మనమే తినాలి అన్నట్టుగా ఉంటాం. కానీ అప్పుడు అమ్మలు కిలో మ్యాంగోస్ ఉన్నా మొత్తం నా పిల్లలు తింటారు అనేటట్టుగానే ఉండేది. సో ఇప్పుడు అమ్మలు కిలో మ్యాంగోస్ ఉంటే కట్ చేసిన దానిలో మనం కూడా తింటాం, మన పిల్లలు కూడా పెడతాం అన్నట్టుగా ఉంటాం. సో వీళ్ళకి కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు కదా, ఆ థాట్ ఇప్పుడు అమ్మలకు ఉంటుంది. సో అప్పుడు సిచ్యువేషన్స్ ఇప్పటిలా లేవు కదా, అది చూడండి. ఈ డ్రాయింగ్ చూస్తే నాకే పాపం అంతుంది. ఆడికో ఫ్యాన్ వద్దు, ఓ కూలర్ వద్దు, ఆ మధ్యలో కూర్చుంటాడు, గాలి కూడా రాదాడ. సో ఆడ వేసుకుంటాడు. నేనేదో యుద్ధం పెట్టినాడు మా అత్తయ్య ఇది గీరమంటే గీరుతూనే ఉన్నాను. ఇది మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసా, ఇట్లా గీరేటప్పుడు మన గోరు కానీ మన తోలు కానీ గీరుకుంటాం మనం, అది గీరేదాకా తెలియదు, తర్వాత నొస్తూ ఉంటుంది, ముడతాయి, ఏమైందబ్బా అని చూస్తే మన తోలు పోయి ఉంటుంది. సో అట్లా ఇక లక్ష్యం వస్తుందని చాలు ఎవరికొకరికి ఫోన్ చేయమంటుంది. సో ఇవన్నీ బొమ్మలు ఇక్కడ ఒకసారి మర్చిపోయినాము. కత్తమ్మ ఓడి ఇంటికి పోయినాక బీభత్సం చేసిండు, నా బొమ్మలు లేవు అని. సో వీడి కొత్త డ్రాయింగ్స్ ట్రై చేస్తుండు. మా తేజు ఇంట్రెస్ట్ ఏదైనా చేస్తాడా అది కంప్లీట్ చేస్తాడు. వాడికి మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకో ఏమో తేజు స్కెచ్లకు పెద్ద ఫ్యాన్ బేసే తయారైంది మన ఛానల్లో. నాకు అర్థమైంది చాలామందికి ఇష్టమని. థ్యాంక్ యూ సో మచ్. సో స్కెచ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. సో తర్వాత లక్ష్యం వచ్చింది, ఫోన్ ఇస్తుంది,
అంతే. వాళ్ళ కూతురికైనా, వాళ్ళ చుట్టాలకైనా, ఎవరికైనా వచ్చి ఫోన్ చేసి, ఇవన్నీ చేసి మాట్లాడుకుంటూ ఇంటికెళ్ళిపోద్దనమాట. సో, ఫోన్ కలవలేదు. ఈ బాల్ ఎందుకు తెచ్చిర్రు? చెండు అంటుంది. చిన్నప్పుడు మనం కూడా బాల్‌ని చెండు అనేవాళ్ళం. మీకు ఎవరికైనా గుర్తుందా? సో, ఇట్లా చెండు ఆడుతుర్రు. మీ మనవరాలు ఏది లచ్చమ్మ అంటే స్కూల్‌కెళ్ళింది. స్కూల్‌లో ఏం ఆడుతుందంటే చెండు ఆడుతది. ఇట్లేసి ఇట్లా ఇసిరేసి చెండు ఆడుతది. బాల్ ఆడుతది. రుతువానికి చెప్తుంది. సో, రుతు చెప్తుండు. ఇగ ఎట్లా ఆడాలి, క్రికెట్ ఎట్లా ఆడాలో చెప్తుంది. ఫుట్‌బాల్ ఎట్లా ఆడాలో చెప్తుంది. అగో వాడు ఇంటుండు పిల్లలు. సో, ఇక లచ్చమ్మ వచ్చింది కదా! మనం పచ్చీస్ తెచ్చి చాలా రోజులైంది. ఆడడం అయితలేదు కదా! సో, పచ్చీస్ ఆడదాం, పచ్చీస్ ఆడదాం ఆమె ఎంబడి పడిర్రు. ఆమె ఆడతా అన్నది. ఈ బొమ్మ చూపిస్తుంది. నేను ఏసిన లచ్చమ్మ బొమ్మ చూడు సిక్స్ ప్యాక్ ఉందంటే, సిక్స్ ప్యాక్ లచ్చమ్మకు. లచ్చమ్మకి ఏం అర్థం కావాలిరా నేను. బాగా మాట్లాడతాడండి. సో, ఈ లచ్చమ్మ వన్ ఆఫ్ మై 10th క్లాస్‌మేట్ వాళ్ళ అమ్మమ్మ అయిద్దనమాట. సో, ఇది బొమ్మ ఫైనల్. భలే ఏసిండు కదా! స్పెషల్ టాలెంట్ ఉంది. జీన్స్ అంతే. తర్వాత నేను ఇంటికెళ్ళినప్పుడు నా ఫంక్షన్ ఫోటోస్ చూసాను. శేఖర్ చూపిద్దామని దొరకలేదు. మా కిరణ్ తన దగ్గర ఉన్న ఫోటోస్ ఆల్బమ్ పంపించాడు. సో, తను మా ఫ్రెండ్ సవిత, మీకు తెలుసు కదా! తర్వాత ఇవి నా ఫంక్షన్ ఆల్బమ్ అన్నమాట. మేము అప్పుడు రెంట్ ఇంట్లో ఉండేది. సో, మా నాన్న చూడండి. సో, ఇది నేను 13 ఇయర్స్ ఉన్నప్పుడు అయిందండి శారీ ఫంక్షన్ నాది. మా నటరాజన్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో. సో, ఎవరైనా మేము చిన్నప్పుడు బక్కగున్నా అంటారు. మెచ్యూర్ ఫంక్షన్ అయ్యే ముందు ఎవరైనా సన్నగానే ఉంటారు. సో, ఆఫ్టర్ ఫంక్షన్ మనం లావు అవుతాం. ఎందుకో ఇవి షేర్ చేయాలనిపించింది. సో, కొన్ని మెమోరీస్ ఇవి. మా శేఖర్ చూపించిన. మా శేఖర్ భలే చిన్నగా ఉన్నావు కదనే అప్పుడు అంటే, అది చిన్న పిల్లల ఏజే కదా! మళ్ళీ అమ్మాయిలు మా నటరాజన్ నేను చూడండి అప్పుడు. అది 2002లో. ఇది ఇప్పుడు. నేనెంత లావైనా చూడండి. నేను నవ్వుతున్నా, అందులో మా అన్న నవ్వుతుండు. సో, ఎలా అనిపించింది నా ఫంక్షన్ ఫోటోస్ కామెంట్‌లో చెప్పండి. బాయ్.